గురుదే గురు మన ధన ధర ధన వరదా వర వర దురద ధన ధర దురద 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 ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ వీడియోలో ఏంటంటే మనం మన తార్ అయితే సిటీలో ఎంత మేళ వస్తుంది ఏంటి అంత అయితే మనం తెచ్చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా చూపిస్తూ చూడండి అసలు సిటీలో తారు రేర్గా అసలు ఎంత మేళ వస్తుంది ఏంటి ఇదంతా అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను పెట్రోల్ బంక్ అయితే వచ్చా మన వెహికల్లో ఫుల్ ట్యాంక్ అయితే చేయించేద్దామని. చూడొచ్చు మనకి 24.50 లీటర్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే మనం ట్రిప్ మొత్తం జీరో అయితే చేసేద్దాం. సో మనం ట్రాఫిక్ క్లాసులు ఎంత వస్తుంది ఏంటి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇంకా నేను మైలేజ్ కూడా జీరో చేస్తా. ఆ ఇంట్లోనే పేడ గ్యాస్ గ్యాస్ వాళ్ళ చిత్తకారండి ఇట్లా లైఫ్ అలా లీడ్ చేయాలన్నమాట. బయట రాకుండా అంటే ఇంకా అక్కడే బస్కి ఇంకా అక్కడ. సో ఇలా కార్పొరేట్కి పనిచేసి పాపమాడికి ఇలా పీస్ఫుల్ లైఫ్ కావాలని అయితే అనుకుంటున్నాడు. సో అది వాడు డ్రీమ్ అంట. అలా సపరేట్గా తీసుకోవడం, సపరేట్గా ఇండివిజువల్గా మొత్తాన్ని ఆర్డర్ చేసుకోవడం ఇదంతా. మనం మ్యాక్సిమం ట్రాఫిక్ ఉన్న ఏరియాలోనే వెళ్తున్నాం. సో చూడాలి అసలు ఎంత మైలేజ్ వస్తుందని. నాకైతే ఈ స్టీరింగ్ ఇదంతా బాగానే అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, కొంచెం హార్డ్ ఉంది ఏంటిది ఇదంతా నేను కూడా ఫీల్ అయ్యేవాడిని కొంచెం హార్డ్ ఉందని చెప్పి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇలా ఎక్కి డ్రైవ్ చేస్తే మాత్రం వాళ్ళకి చాలా హారబుల్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఈ స్టీరింగ్ పరంగా అయితే తార్లో. ఇప్పుడు మా వాడు గానా భజన అయితే వినండి. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పంచిన పిల్ల ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశాను నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చిలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఎల్లదిగిన పసివాడా, ఎన్నటికి నిన్ను వీడా? నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ నీకు మనసు ఎక్కువ. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళదిగిన పసివాడా, ఎన్నటికి చేయలో నుంచి జారిపోద్దని భయం. ఏంటి బాబా అన్న చెప్పరా పాటలు ఉందో చెప్పు మన ఆడియన్స్కి. ఏం పాట ఇప్పుడు పాడు కదరా. మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ నీకు రోషం ఎక్కువ. పాట ఎలా అనిపించింది కదా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. పాట ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లాంటి చెప్పండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓ మూవీకి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాం మేము. అది వచ్చేసి మాకు 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మాకు 1:45 అయితే చూపించింది. లిటరలీ 1 hour 45 minutes.
మరి డిస్టర్బ్ చేసావు చించేస్తా నీ డొక్కా ఆడుతున్నావా మూవీ అయితే అదిరిపోయింది. మీకు ఆ మూవీ నేమ్ కూడా తెలిసే ఉంటుంది అదేంటో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకు. మేము థియేటర్కి వచ్చినందుకు చాలా వర్తని అనిపించింది. అసలు 1 hour 45 minutes అంటే నాకు ఫీజులు ఎగిరిపోయాయి అన్నమాట. అంత ట్రాఫిక్ ఉంది నేను వచ్చేటప్పుడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పర్లేదు బాగానే ఉంది. ట్రాఫిక్ అయితే అంత పెద్దగా లేదు, కానీ ఆగడం మాత్రం చాలా చోట్ల అయితే ఆగాం. సిగ్నల్ దగ్గర అక్కడ ఇక్కడ అంట చాలా చోట్ల అయితే ఆగాం. మ్యాక్స్ మనకి ఇప్పుడు వచ్చేసి ఒక 28-30 kilometers అయితే వస్తుంది అంతే. సో నేను ఈ ఒక్కరోజే కాకుండా రేపు కూడా మళ్ళీ దీన్ని బయటకైతే తీసుకెళ్ళి అసలు ట్రాఫిక్లో మళ్ళీ తిరిగి ఒక 50-60 kilometers అయిన తర్వాత మనకి ఫ్యూయల్ రీఫిల్ చేయించుకుంటే క్లియర్గా అయితే మైలేజ్ అయితే తెలుస్తుంది. సో దాని గురించి నేనైతే ఇప్పుడు రీఫిల్ అయితే చేయట్లేదు. నేను డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. చూడొచ్చు, నేను ఇంటికైతే వచ్చేసా. మనకి అరౌండ్ 28 ఎంతో వచ్చింది, ఇది 28 kilometers అంతా వచ్చింది అంతే. సో దాని గురించి నేను ఇంటికైతే వచ్చాను. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే దీన్ని బయటకు తీసుకెళ్ళి ఒక 50 kilometers అయిన తర్వాత నేనైతే రీఫిల్ అయితే చేపిస్తా. ఈ సోలో కంటెంట్ క్రియేటర్ కష్టాలు పగొట్టుకుని రాకూడదు, అది కూడా ఎలాంటి కార్ డ్రైవ్ చేసేటప్పుడు. సో నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో దీన్ని డ్రైవ్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవాలి. సో ఇక్కడైతే చూడొచ్చు, అని మీకు చూపిస్తా చూడండి నైట్ నేను ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశానో. మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇది ఎరేజ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ వచ్చింది. సో అది ఆపడానికి మనకి ఈ మధ్యలో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సౌండ్ ఆగిపోద్ది. ఆ స్క్రీన్ పోద్ది అనుకున్నా, కానీ ఫ్యూయల్ కూడా 0 అయితే అయిపోయింది. ట్రిప్ కూడా 0 అయిపోయింది. ఇంకా చేసేదేం లేక మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసా. సో మనం మళ్ళీ రీఫిల్ అయితే చేయలేదు నేను మీకు, అందుకే అక్కడ క్లియర్గా అయితే చూపించా. 29.8 kilometers అయితే నేను రైడ్ చేశాను నైట్ టైము. సో ఇప్పుడు చూడొచ్చు బీభత్సమైన ట్రాఫిక్. అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బెంగళూరులో అయితే ట్రాఫిక్ అలా స్ట్రక్ అయిపోతే ఉంటుంది. అంత దారుణమైన ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. ఇక్కడ జస్ట్ మూవ్ అవుద్ది, అది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి హైదరాబాద్లో. చూడండి నేను యాక్సిలేటర్ అసలు టచ్ కూడా చేయట్లేదు, జస్ట్ క్లచ్ బ్రేక్ అంతే. అసలు ఏ మాట కామాట క్యాబ్ డ్రైవర్లను అయితే ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇంత ఇలాంటి ట్రాఫిక్లో మనకి ర్యాపిడో ఊబర్ ఇవన్నీ చేస్తున్నారంటే మాత్రం మామూలు మాటలు కాదు. ఇంత ట్రాఫిక్లో సరదా అయితే తీరిపోద్ది. సో నేను ఫైనల్గా మళ్ళీ రీఫిల్ అయితే చేపిస్తున్నాను. చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 600 చేంజ్ అయితే పట్టింది. సో మనకి 6.73 liters అయితే పట్టింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 29.1. సో ఇందాక మనకి లాస్ట్ టైం నిన్న రాత్రి ఉన్నది వచ్చేసి 29.8. సో టోటల్ మనము కాలిక్యులేట్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. సో మనకు వచ్చేసి 8 to 9 అయితే వస్తుంది పీక్ ట్రాఫిక్లో. సో నేను దీని మీద ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.